మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇలాంటి వర్డ్స్ని జంబుల్ ఆర్డర్లో ఇచ్చేస్తారు. ఫస్ట్ ఏం రాస్తారు? జిరాక్స్ ఇస్తాడు, ల్యాంబ్ అనేది ఇస్తాడు, గేట్ ఇవ్వవచ్చు, రోస్, కాయిన్, జీబ్రా, మ్యాన్, ఎలిఫెంట్, స్లేట్ ఇచ్చిన తర్వాత అరేంజ్ దెమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈజ్ మై వాయిస్ క్లియర్ టు యూ? అలా మీకు వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో కాకుండా మీకు ఇచ్చినప్పుడు ఎలా అరేంజ్ చేయాలి అన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఫాలో ద సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ప్లీజ్ నోటీస్ వన్స్. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y మిస్ అయిందమ్మా, Z. ఎస్ సార్? ఓకే. మీకు డౌట్ వస్తుంది, సార్ ద ఫస్ట్ లెటర్ ఈస్ ఫాలోడ్ ద సిరీస్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ లెటర్ ఈజ్ ఆల్సో A, థర్డ్ లెటర్ ఈజ్ ఆల్సో A. అలా ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ సిరీస్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం చూడాలి. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్ చూడాలి. అవి కూడా సిమిలర్గా ఉంటే ఫోర్త్ లెటర్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్ ఎలా ఉందనేది చూడాలి. ఎలా? ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. DARE డేర్, DART డాట్ అండ్ DARN డాట్. ఎస్ ఆర్ నో? So in these cases first three words are similar. అవునా కదమ్మా? మీకు ఇక్కడ బ్లూ కలర్ లో కూడా ఇచ్చాను, DD సిమిలర్. రెడ్ కలర్ లో A ఇచ్చాను, AA సిమిలర్, కాబట్టి అది కూడా సిమిలర్ గా ఉంది. తర్వాత R చూడాలి, R లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎలా ఉంది, అది కూడా సిమిలర్ గా ఉంది. తర్వాత ఫోర్త్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిమిలర్ గా లేదు, కాబట్టి ఫోర్త్ లెటర్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏది ఫస్ట్ లెటరు అనేది మనం చూడాలి. అలా చూసినట్లయితే కింద మీకు ఇక్కడ వచ్చింది, డేర్ అనేది ఫస్ట్ వస్తుంది, DARE డేర్, తర్వాత DARN డార్ వస్తుంది, తర్వాత DART డాట్ కమ్స్ లాస్ట్. ఎందుకు DARN డార్ ఫస్ట్ రాదు? ఎవరన్నా ఒకటి చెప్తారా? ఎస్, ఎందుకంటే ఫస్ట్ సిరీస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నిట్లలో సిమిలర్ గా ఉంది, సెకండ్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్ సిమిలర్ గా ఉంది, థర్డ్ లెటర్ ఆఫ్ ద టూ వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సిమిలర్ గా ఉంది. కానీ ఫోర్త్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తే ఫస్ట్ E వస్తుంది, తర్వాత N వస్తుంది, ఫస్ట్ ఏమొస్తుందమ్మా? E వస్తుంది, తర్వాత N వస్తుంది, లాస్ట్ కు T అనేది వస్తుంది. కింద మీకు ఇచ్చాను, ద ఫస్ట్ త్రీ లెటర్స్ D, A అండ్ R ఆర్ ద సేమ్ ఇన్ ఆల్ దీస్ త్రీ వర్డ్స్. సో ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫోర్త్ లెటర్. ఇలా టెక్నిక్ మనం ఫాలో అయి we can identify the spelling of a word where it is located in the dictionary. ఆ డిక్షనరీలో ఆ వర్డ్ ఎక్కడ ఉంటుంది అనేది ఈ స్పెల్లింగ్ చూసి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంతేగాని జిబ్రా అన్నప్పుడు మనం స్టార్టింగ్ పేజీలలో సెర్చ్ చేస్తూ దొరుకుతుందమ్మా? యాపిల్ లాస్ట్ పేజీలో సెర్చ్ చేస్తే మాకు దొరుకుతుందా? దొరకదు. We have to follow alphabetical order. First series, second series, third series, fourth series. If they are identical, if they are similar, then we have to go to the fifth series. Whether we have to go through alphabetical order, how it is. So here two examples are given. How letters are arranged in alphabetical order in one site. If first letter, second letter, third letter are similar, how we can find the fourth letter alphabetical order? Further clarification, another example is given here. Okay, it is clear to you? Very good. Now, మరి ఇప్పుడు డిక్షనరీలో ఒక వర్డ్ మీనింగ్ మనం ఐడెంటిఫై చేయాలనుకుంటాం. ఏంటిది? డిక్షనరీ అనే ఒక వర్డ్ మీనింగ్ మనం ఐడెంటిఫై చేయాలి, స్పెల్లింగ్ కాదు ఇక్కడ. ఆ మీనింగ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫర్ దట్ 4 steps ఆర్ సజెస్టెడ్. మనకి ఎన్ని స్టెప్స్ ఇచ్చారమ్మా? మనకి 4 steps అనే సజెషన్ చేశారమ్మా. ఇఫ్ యూ ఫాలో దీస్ 4 steps and we can identify easily the meaning of that word in the dictionary. We know that in the dictionary there may be some lakhs of words. Yes or no? Even though there are lakhs of the words, if you follow these 4 steps,
in a few seconds, we can identify. First we have to know what is the word that we want to refer in the dictionary. First one. Second one is we have to know the spelling of that word. If we do not know the spelling of that word, we may not identify the meaning of that word, or we cannot refer that word in the dictionary. First one is we have to know what is the word that we want to refer, and we have to know the spelling. After knowing that spelling, then we have to notice at the top of the dictionary we can find some letters are in bold. ఇక్కడ ఇచ్చారు చూడండమ్మా, గైడ్ వర్డ్స్ అంటారు దాన్ని. FLIMSY ఫ్లిమ్సీ, ఫ్లిప్పర్, FLIPPER. మీకు క్లారిటీగా అనిపిస్తుందమ్మా? ఫ్లిమ్సీ అండ్ ఫ్లిప్పర్. ఇక్కడ పైన టాప్ లో రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్, సారీ, క్లారిటీగా అనిపిస్తుందమ్మా ఇక్కడ ఇమేజ్ లో? ఎస్ సార్. అంటే ఇక్కడ ఫ్లిమ్సీ అండ్ ఫ్లిప్పర్, వీటి రెండు పదాల మధ్యలో ఏ వర్డ్స్ అయితే వస్తాయో ఆ వర్డ్స్ మాత్రమే మనకు ఈ పేజీలో ఉంటాయి. వీటిని ఏమంటారు మనం? వీటిని గైడ్ వర్డ్స్ అని అంటారు. ఆ గైడ్ వర్డ్స్ అనేది ఫస్ట్ వర్డ్ ఏదైతుందో దాని తర్వాత ఉన్న వర్డ్స్ అన్ని ఇందులో ఉంటాయి. ప్రిఫర్ తర్వాత ఉన్నటువంటి వర్డ్స్ ఆల్ఫాబెటికల్ సిరీస్ తర్వాత ఈ పేజీలో ఉండవు, ఇక్కడికే స్టాప్. అలా ఈ రెండు వర్డ్స్ మనకి బోల్డ్ లెటర్ లో టాప్ పేజీలో లెఫ్ట్ సైడ్ కు లేదా రైట్ సైడ్ కార్నర్ లో డిక్షనరీలో ఉంటాయి. ఈ వర్డ్స్ ని మనం గైడ్ వర్డ్స్ అని అంటాము. సో దే ఆర్ రిటన్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఇక్కడ చూడండి స్టెప్ 2 వచ్చేసి notice the words on the upper corner of the pages. These are called guide words. For example, whatever the word that you want to select, if that word falls between these two words, then you can find that word in that page. And if that word does not fall between these two letters, then you can find in another page. So these two words are called guide words. Okay. Third one is, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాము, డేర్, డార్ట్, డాన్. ఇన్ డేర్ ఫస్ట్ సిరీస్ is similar, D, అండ్ సెకండ్ లెటర్ ఇక్కడ మనం చూసామమ్మా, ఇక్కడ చూడండి అమ్మా, డేర్, డాట్ అండ్ డాన్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ లెటర్ is similar, second letter is similar, third letter is similar, but fourth letter is not similar, and here we have to go through alphabetical order. Similarly, here in third step we have to consider first and second letter of your target word to identify quickly that word in the dictionary. And fourth one is, after identifying the word that you want to refer in the dictionary, then we have to know some basic information about that word. Whether the word is noun, whether the word is a verb, adjective, adverb. Is that word is used in formal sense? Is that word is used in informal sense? Formal or informal? That also we can find that information in the dictionary. But unfortunately, most of the students, they can neglect that part. And apart from that, one word gives multiple meanings. Yes or no? So that an example is also given how that word is used in different context and the situation. That also we have to go through that. If you do not go through the given explanation, then if you want to use the particular word in different context or the situation, you cannot use it perfectly. So after identifying that word in the dictionary, then you have to go through that information. What is the nature of that word? It is noun, verb, adjective or adverb. It is formal or informal. If that word has the multiple meanings, in what context, in what situation, how that word is used, that you have to know.
So these are the 4 steps we have to follow if you want to find a word or the basic information about that word. Okay. Up to this is the total information about how to use a dictionary. Any doubts ఉన్నాయా అమ్మా ఇందులో? Anybody? No, sir. Okay. In tomorrow class, regarding to how to use the dictionary, you will be given the notes. Okay? Okay, sir. Okay, Nama, we can start the class here itself. Thank you. So, voluntarily you yourself can leave that meeting. Zoom లో పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇందులో పాసిబిలిటీ లేదమ్మా. మీరు స్వతహాగా ఇందులోకి వెళ్ళి లీవ్ కావాలి. ఓకేనా? ప్లీజ్ డూ దట్ ఇమ్మీడియట్లీ. బీ రెడీ టు టేక్ యువర్ క్లాస్